పారిపోదాం పదండి. నడిచి నడిచి బాగా అలసిపోయాం. ఇక నా వల్ల కావడం లేదు. మనం దారి తప్పిపోయాం. ఇదంతా చిలుక వల్లే జరిగింది. షార్ట్ కట్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు జోర్దార్? హైవే పైన హనీ కార్ చెడగొట్టాడు. అది నా తప్ప? సూపర్. పైగా అందరూ కలిసి నన్ను అంటున్నారు. అసలు నేనేం చేశాను? సడన్ గా చెట్టు అడ్డం వచ్చింది. అప్పుడు నాకు భయం వేసింది. మీరు గట్టిగా అరవకండి. ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి. ఎట్నుంచి ఏదొస్తుందో మనకు తెలియదు. జాగ్రత్తగా రండి. అరే ఏంటో శబ్దం? అరే నాకు చాలా భయంగా ఉంది. భయపడాల్సిన పని లేదు. గాలి వీస్తోంది అంతే. పదండి వెళ్దాం. పెద్దోడా నాకు చాలా భయంగా ఉంది. ఏంటబ్బా అది? ఇక మనం నడవలసిన అవసరం లేదు. కారు దొరికేసింది. అది కూడా 4 హెడ్లైట్స్ ఉన్న కారు. ఎక్కడా? అదిగో ఆ పొదల దగ్గరే దాక్కనుంది. హెడ్లైట్స్ కాస్త డిమ్మగా ఉన్నాయి అంతే. డాంకీ, అది కారు కాదు, అడవి జంతువు. మన వెనకే వస్తున్నాయి. త్వరగా త్వరగా రండి. పరిగెత్తండి పరిగెత్తండి. చెట్టెక్కండి. ఎక్కు ఎక్కు ఎక్కు. మరి నేనేం చేయాలి? కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. సార్, మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. జస్ట్ పోలికలు మాత్రమే వేరు. అవునా? అది నక్కరా కుక్క? మేము హైనాలో. మన జోర్దార్ దొరికిపోయాడు. తన్ని మనం కాపాడాలి. పదండి వెళ్దాం. మా మిత్రుని వదిలిపెట్టండి, లేదంటే మీ అంతు తేలుస్తాం. ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తున్న త్యాగశీలివి నువ్వు. మా వేట ఎలా ఉంది? అదిరిపోలా? ఈ ప్రతాపం వాళ్ళ మీద కాదు, ధైర్యం ఉంటే నా మీద చూపించండి. అలాగే. పారిపోదాం పదండి. నడిచి నడిచి బాగా అలసిపోయాం. ఇక నా వల్ల కావడం లేదు. అలా చూడండి, అక్కడ ఒక ఇల్లుంది. లోపలికి వెళ్దాం పదండి. పదండి. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందాం. ఇదేంటి తెలుసుకోవడం లేదు? ఐడియా, అందరూ గేట్లు దూకండి. ఏమైంది? చూస్తుంటే ఇది ఎవరిదో వలసనోడి ఫామ్ హౌస్ లా ఉంది. వంట వండడానికి నూనె సరిపోవట్లేదంటే వీడు గేట్ కూడా రాసుకున్నాడు. హలో, ఎవరైనా ఉన్నారా? మేము ఆపదలో ఉన్నాం. అర్థమైందా? ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని పిలుస్తున్నాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏ డాంకీ, ఇక్కడ ఎవరుంటారో చెప్పు. ఇది ఫామ్ హౌసే కదా. ఏ హనీ, తెలుగు తక్కువ దద్దమ్మా. తన ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. ఆ, 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 అయితే ఇలా పిలవాలి. హలో, ఎనీబడీ ఇస్ దేర్? మీరు ఇంగ్లీష్ నేర్చుకోరా డాంకీ?
ఒకవేళ లోపల ఎవరైనా ఉన్నా మన వాయిస్ వాళ్ళకు వినిపించదు. అలా చూడండి, కాలింగ్ బెల్ ఉంది. ఆ, కాలింగ్ బెల్ కొడితే అప్పుడు ఎవరైనా బయటకు వస్తారు. ఆయ్, హే. ఎవరైనా అంటే బయట ఉన్న వాళ్ళు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు అని. ఏంటి అర్థమైందా? ఆ, ఆ, ఇదేంటో బాగా గేట్లు తెరుచుకున్నాయి. ఇదేదో వెరైటీ కాలింగ్ బెల్ లా ఉంది. గేట్లు తెరుచుకున్నాయి కదా, మనం లోపలికి వెళ్దాం పదండి. ఆయ్. డోర్ బెల్ కొట్టండి. ఓపెన్ అవ్వలేదు. ఆబ్రకడాబ్రా అంటే ఓపెన్ అయిపోతుందా ఏంటి? ఇంత చీకటిగా ఉందేంటి? నాకు చాలా భయంగా ఉంది. హలో హలో, ఎవరూ లేరు. పోనీలే, అది ఒకందుకు మంచిదే. ఈ రాత్రి నిద్రపోయి పొద్దున్నే లేచి స్నానం చేసి వెళ్ళిపోదాం. ఏంటి, ఏమంటారు? నేను బాగా అలసిపోయాను. నేను వెళ్ళి కాసేపు హాయిగా పడుకుంటాను. అరే బా, ఈ హ్యాట్ ఎంత బాగుందో. ఏ? నాకు బాగా ఆకలిగా ఉంది. కిచెన్ లోకి వెళ్ళి ఏమైనా ఉందేమో చూస్తాను. ఆ, 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 అలసిపోయాను. అర్థమైందా? అక్కడికి వెళ్ళే ఓపిక కూడా లేదు. టేబుల్ ఇటు వచ్చేవా కాస్త? హాయిగా స్నానం చేద్దాం. చాలా చల్లగా ఉన్నాయే. ఎవరైనా వేడి చేస్తే బాగుండు. హై, నీళ్ళు బాగా వేడెక్కాయి. ఎవరైనా నా వీపు రుద్దితే బాగుండు. అరే అరే ఆయ్, ఈ బెడ్రూమ్ లో బెడ్ లేదేంటి? ఏంటి రూమ్ ఇది? ఆ, ఆయ్, ఆ, సరే అయితే హ్యాపీగా నేను కళ్ళు మూసుకొని పడుకుంటాను. ఆ, ఆ, ఆయా. ఆహా, నా హ్యాట్ బెడ్ కింద ఇరుక్కుపోయింది. ఏదేంట్రా బాబా ఇలా ఉంది? నువ్వు బయటికి రా, నేను పడుకోవాలి. మళ్ళీ ఇరుక్కున్నావా? బయటికి రా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నిద్ర వస్తుంది. ఇక్కడ అంతా చీకటిగా ఉంది. ఓ, స్విచ్ బోర్డు కనపడడం లేదు. లైట్ ఎలా ఆన్ చేయాలి? ఇదేమిటి? పాలు వేడి చేసుకుని తాగేస్తాను. దానికంటే ముందు గ్యాస్ ఆన్ చేయాలి. ఇదేమిటి, స్టవ్ ఆన్ అయిపోయింది. ఆన్ చేసి వదిలేసినట్టున్నారు. ఫ్రిడ్జ్ లోంచి పాలు తీసుకొచ్చి నేను తాగేస్తాను. ఇక్కడేదో దెయ్యం ఉన్నట్టుంది. వామ్మో, నా వల్ల కాదు. దద్దమల్లారా, నేను బన్నీని. బనే, నువ్వు అసలు దయ్యలా ఎలా మారావు? నేను దెయ్యం ఏంటి? ఇక్కడ దెయ్యం ఉంది. వామ్మో, దెయ్యమా? నాకు భయం వేస్తోంది. షటప్, నేను దెయ్యాన్ని కాదు, బురదలో పడ్డం వల్ల ఈ విధంగా తయారయ్యాను. ముందు ఈ విషయం చెప్పండి, అసలు మీరెవరు? నా ఇంట్లో ఎందుకున్నారు? అది వదిలేయండి సార్, మీరే చెప్పండి. ఇంట్లో దెయ్యం ఉందా లేదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అవును, టేబుల్ స్వయంగా నడుస్తోంది. అవును, బెడ్ దానంతట అదే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. బాత్రూమ్ లో బాడీ లేని చేతులు నాకు స్నానం చేయించాయి. బాత్రూమ్ లో అయినా 2 చేతులు కనిపిస్తున్నాయి, కానీ కిచెన్ లో మాత్రం ఏమీ కనపడడం లేదు. లైట్లు, గ్యాస్ స్టవ్ వాటంతా అవే ఆన్ అయ్యాయి. ఫ్రిడ్జ్ నుంచి కూడా పాలు అవే బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి, దెయ్యం లాంటిది ఏమీ లేదు. నేను చూపిస్తాను, చూడండి. ఫ్యాన్ ఆన్.
టవల్ భయపడద్దు, ఇది మోడల్ హౌస్. ఇక్కడ ప్రతిదీ వాయిస్ కమాండ్ తో పనిచేస్తుంది. అలాగా వాటర్ అద్భుతంగా ఉంది. ఇంత ఖర్చు పెట్టి అడవిలో కట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మీపై ఎవరైనా దాడి చేస్తే అర్థమైందా? ఆ ఏర్పాటు కూడా ఉంది. చూడండి, అటాక్. అయ్య బాబోయ్! అయ్యా! ఆపండి, ఆపేయండి, కొంచెం ఆపేయండి సార్. స్టాప్. అయినాలు మా వెంటబడ్డాయి, అందుకనే మేము మీ ఇంటికి వచ్చాం. డోంట్ వరీ, మార్నింగ్ నా కారు మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది. అది కూడా వాయిస్ కమాండ్ తో నడుస్తుందా? ఆ అంతే కదా. మేము నడుచుకుంటూ వెళ్తాము. ఒకవేళ కారు మా కమాండ్ తీసుకోకపోతే ఎటు తీసుకువెళ్ళిపోతుందో ఏంటో.